ఆ జొన్న చేను మంచ కింద కాస్త గడ్డి మేటలోంచి పీక్కొచ్చి అక్కడ వేశాడు. తన నడుముకి చుట్టుకున్నటువంటి ఆ ఉత్తరీయాన్ని ఆ గడ్డి మీద పరిచాడు. ఒక చక్కటి పరుపు చేశాడు. ఆ పరుపు మీద స్వామివారిని కూర్చోబెట్టారు. స్వామివారు కూర్చున్న తర్వాత ఈ పిల్లవాడు అడిగాడు, స్వామి కొంచెం ఏదన్నా మీరు పలహారం చేస్తారా అని అడిగాడండి. ఏమన్నా పుచ్చుకుంటారా, ఏదన్నా పలహారం చేస్తారా అని. స్వామివారు ఆశ్చర్యపోయినాడు. ఒరే అబ్బాయి, నాకు పలహారం పెట్టడానికి నీ దగ్గర ఏముంటుందిరా? నువ్వే ఏదో అంత జొన్న సంకటి, ఓ ఉల్లిపాయ, ఓ పచ్చిమిరపకాయ తెచ్చుకొని ఉంటావు. ఆ జొన్న సంకటి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ నాకు ఇస్తే ఇవాళ నీకు ఏకాదశే కదా అన్నాడు ఆయన. లేదండి, మీరు తింటాను అంటే, మీకు అభ్యంతరం లేకపోతే మా చేలో దోస పళ్ళు, మా గుంటవి మంచి నీళ్ళు. ఈ ఎకరం జొన్న చేను మాదేనండి. ఈ ఎకరం జొన్న చేలో అరెకరం దోస చేను వేసాం. ఆ దోస చేను విరగబండింది. ఎలా పండింది అంటే ఆకు తీగ కనపడకుండా పండింది. దోస పండు బాగా పండినా బాగుండదు, పచ్చిగా ఉన్నా బాగుండదు. అందుకే దానికి ఏం పేరన్నారు? అరమగ్గిన దోస పండు అన్నారు. ఎంత పండితే తినటానికి బాగుంటుందో అంత పండు ఉన్నది. ఈ ఎకరం జొన్న చేలో అర ఎకరం దోస చేను వేశాం. మీకు అభ్యంతరం లేకపోతే మీకు ఫలాహారం అందించగలను అన్నాడు. అంతేగాని అల్పాహారం చేస్తారా? ఈ అల్పాహారం అన్నది శబ్దం తప్పు. అల్పాహారం అని ఎప్పుడూ అనకూడదు. తినేవాడు అల్పుడు కానీ ఆహారం అల్పం కాదు. నీ కడుపుకు అంత పట్టదు కాబట్టి నీకు అల్పత్వం, ఆహారానికి అల్పత్వం లేదు. ఫలాహారం చేస్తారా, స్వల్పంగా పుచ్చుకుంటారా అని అడగాలట. మీరు తింటాను అంటే ఆ దోసపళ్ళు, మా గుంటలో చెరువులు, దొరువుల వ్యవసాయం, మంచి కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయి స్వామి, మీకు అభ్యంతరం లేకపోతే తెస్తాను అన్నాడు. స్వామివారు కళ్ళెత్తి అలా చూశారు. ఆయనకి 3 పంటలు కనపడ్డాయండి. ఏమిటా 3 అన్నారు? కంకులతో విరగపండినటువంటి జొన్న పంట, కాయలతో విరగపండినటువంటి దోస పంట. ఈ 2 పంటలని అవతలికి నెడుతూ పిల్లవాడి మనస్సులో పెరిగిన భక్తి పంటని స్వామివారు చూశారు. అందుకనే నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు వెలుకురాలు తట్టెడేలా. వాకిట్లోకి వచ్చిన వాడికి పచ్చడి మెతుకులు పెట్టినా చాలు, వాడికి ఆనందంతో ప్రేమతో పెట్టాలి. నాయనా ఇంకొంచెం పచ్చడి వేసుకుంటావా, ఇంకొంచెం అన్నం తినమంటావా? ఇప్పుడు చాలా చోట్ల ఈ పెట్టడం లేదు, ఏం లేదు, ఆ ముష్టియాళ్ళకి వేసినట్టుగా బఫే పెడతారు. పోయి లైన్లో నించోబట్టండి, అమ్మా జరుగు. వాడు రెండోసారి కూడా వేయడు. ఆ రెండోసారి వేయడు. వాడు వేస్తే వాడికి లాసు. ఇంకా విశేషాలు ఏమిటంటే గుప్పెడన్నం విస్తట్లో పెడతారు. రెండో డైలాగు, అన్నం పెట్టేట్టుగా ఉందా, బియ్యం 75 రూపాయలు కిలో, ఎక్కడ తెచ్చి పెడతాం? మిమ్మల్ని కాదులే, మీరు తినండి. పప్పు వేసుకుంటారా? కందిపప్పు 180 కిలో, ఎక్కడ తెస్తాం? మిమ్మల్ని కాదులే. వాడికి పిడికడ అన్నం పెట్టి బడ్జెట్ చెప్తూ ఉంటే నిర్మలా సీతారామన్ అయినా చచ్చిపోతుంది ఆ బడ్జెట్ వినేటప్పటికల్లా. వచ్చిన వాడికి గుప్పెడు అన్నం పెట్టలేము, గుండెడు బడ్జెట్ చెప్తుంటివి. భక్తితో పెట్టిన కూడు పట్టెడైనను చాలు. ఏం పెట్టామని అవసరం లేదండి, ఎలా పెట్టామా అనే ఆలోచించాలి. ఆ పిల్లవాడి మనస్సులో భక్తి పంటని చూసి స్వామివారు చాలా సంతోషించారు. పెద్దవాళ్ళకి కావాల్సింది అదే. నాయనా తప్పకుండా తీసుకురారా, తింటాను అన్నాడు. లేడి పిల్లలాగా ఎగురుతూ వెళ్ళి 2 దోసపళ్ళు కోసుకొచ్చాడు. వస్తూ వస్తూ తామరాకు దొన్నెలో అని నీళ్లు పట్టుకొచ్చాడు. స్వామివారు ఆ 2 పళ్ళు తిన్నారు, ఈ దొన్నెలో నీరు తాగారు. వాడు చెప్పిన దానికంటే బాగున్నాయండి. ఎందుకు బాగున్నాయి అన్నారు? అక్కడ వాడి మనస్సు బాగుంది కాబట్టి అన్నీ బాగున్నాయి. స్వామివారు అలా 2 చేతులు వెనక్కేసుకొని కాసేపు అట్లా కూర్చున్నారు. ఈ పిల్లవాడు ఏం చేశాడండి? అందుకే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత. పెద్దగా అక్కర్లా సంతానం,
100 మంది కొడుకులు చచ్చారు. ధృతరాష్ట్రుడికి ఏం మిగిలింది? మార్కండేయుడు ఒక్కడే. ఇప్పటికి తలుచుకుంటున్నాం మనం ఆయన్ని. ఆ పిల్లవాడు స్వామివారి పాదాలు ఒత్తుతూ ఉన్నాడండి, కాళ్ళు ఒత్తుతున్నాడు. స్వామివారు, ఒరే నాయనా చాలరా, నన్ను మరీ రుణగ్రస్తుని చేస్తున్నావు, చాలు ఇల్లరా అని చెప్పి ఆ పిల్లవాడిని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నారు ఆ మహానుభావుడు. ఆ ఎడం చేత్తో పిల్లవాడి శిరస్సు మీద చేయి వేసి అట్లా నిమురుతూ, కుడి చేత్తో ఆ పిల్లవాడి బుగ్గలు సాగదీస్తూ, ఆహా మీ అమ్మా నాన్న ఎంత అదృష్టవంతులురా. అదండి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు మంచివాళ్ళైతే ప్రజలు తల్లిదండ్రుల్ని పొగుడుతారు. వాడు పరమ దౌర్భాగ్యుడైనాడు అనుకోండి, వీళ్ళ నాన్న ముదరష్టుడురా, వీళ్ళ తాత త్రాష్టుడురా, వీళ్ళ ముత్తాత మహాదరిద్రుడురా, ఈ బ్యాచ్ కాకపోతే ఎవడు పుడతాడు? అందుకనే పెద్దవాళ్ళు ఎవరో పిలవటానికి వెళ్ళారట వెడ్డింగ్ కార్డు తీసుకొని. వాడు నోరు మూసుకొని కార్డు తీసుకోవచ్చు కదా. వాడు మొహం చిట్లిస్తూ, ఎరా మంచివాళ్ళంతా ఏమయ్యారు, నువ్వు వచ్చావు అని అడిగాడు. వాడికి ఎక్కడ గాలాలో అక్కడ గాలింది. ఏం చేస్తామండి, మంచివాళ్ళంతా మంచివాళ్ళ దగ్గరికి వెళ్ళారు, నన్ను మీ దగ్గరికి పంపించారు, ఇక సర్దుకోండి. ఎందుకు అంతంత డైలాగులు అనవసరంగా? నోరు మూసుకొని తీసుకుంటే సరిపోదు, అనవసరం మాట్లాడకూడదు. పిల్లలు మంచివాళ్ళైతే ఆ పిల్లలకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కీర్తిస్తారు. వాడు దుర్మార్గుడైనాడు అనుకోండి, తల్లిదండ్రుల్ని దూషిస్తారు. వాడు ప్రారబ్ధవశాత్తు దుర్మార్గుడైతే మన తప్పు ఉండదు, మనం వాడిని దుర్మార్గుడిగా తయారు చేయకూడదు. అందుకనే హెల్దీ ఎన్విరాన్మెంటు, పర్సనాలిటీ డెవలప్మెంటు కోర్సులకు వెళ్ళకూడదు, పరుసు ఖర్చు వస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఆ కొంపలు బాగుండాలి. ఆ కొంపల్లో నిరంతరం రామాయణ భారత భాగవతాలు అనుసరిస్తూ ఉండాలి. అంతేగాని తల్లి ఒక సెల్లు పట్టుకొని, తండ్రి ఒక సెల్లు పట్టుకొని, ఎవడి నెంబర్ వాడిదే, ఎవడి ప్రైవసీ వాడిదే. అదే మొగుడు పెళ్ళాల సెల్లుకి లాకేసుకోవటం ఏంటండి? ఈవిడ్ని వాడు నమ్మట్లేదా, వాడిని ఈవిడ్ని నమ్మట్లేదా? వీళ్ళిద్దరిని పిల్లలు నమ్మరు, అంతే కదా. బాప్ 420 అయితే బేటా 210 हो जाएगा, इसमें फर्क क्या है? మన బుద్ధులు మన కర్మబద్ధములు మామా. వీలైనంత వరకు పెద్దవాళ్ళు మంచిగా ఉండే ప్రయత్నం చేసి మంచిగా ఉంటుంటే పిల్లలు కూడా మంచివాళ్ళు అవుతారు, అందులో అనుమానమే లేదు. ఈ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, మీ అమ్మా నాన్న ఎంత అదృష్టవంతులరా, ఎవరబ్బాయివిరా అని అడిగారు. అది ఈ పిల్లవాడు వెంటనే లేచి నిలబడ్డాడు. స్వామి, మా తండ్రి కేసన మంత్రి, వేద అంగపారంగతుడైన వాడు, తల్లి లక్కాంబ పేర్గన్నది దాన ధర్మాలయందు, పావనం బైన సెద్యమే జీవనంబు, ఈ క్షేత్రమునకు కాపుంచినారు మా నాన్నగారు, పేరు పోతన బమ్మెరవారమేము, బమ్మెరవారమేము, పేరు పోతన బమ్మెరవారమేము, మా తండ్రి కేసన మంత్రి. అయ్యా, మా నాన్న పేరు కేసన్న, మా అమ్మ పేరు లక్కమ్మ, నా పేరు పోతన్న, మా ఇంటి పేరు బమ్మెర. ఈ పొలానికి మా నాన్నగారు నన్ను కాపలా పెట్టారండి, పక్షులు పంట పాడు చేయకుండా. మాకు ఈ పొలమే ఆస్తి అండి. అంతేకాదండోయ్, ఆ ప్రక్క దుక్కిటెడ్లు. చిన్నపిల్లల్ని అడిగితే వాళ్ళు నిర్మలంగా మాట్లాడతారు. మాకున్న ఆస్తి మీకు చెప్తున్నాను. ఆ ప్రక్క దుక్కిటెడ్లు, ఈ ప్రక్క గడ్డివామి, ఈ వైపు దోస పంట, ఈ ప్రక్క చలమగుంట. బాబు, ఆ ఎడ్లని కట్టేసినంత వరకు మాదే, ఈ గడ్డివా ఉన్నంత వరకు మాదే, ఆ దోస పంట ఉన్నంత వరకు మాదే, ఆ నీళ్ల గుంట ఉన్నంత వరకు మాదే. ఇదేనండి మాకున్న ఆస్తి. ఈ పొలానికి మా నాన్నగారు నన్ను కాపలా పెట్టారు. నా అదృష్టంతో
మిమ్మల్ని చూడగలిగాను. మీ బోటి వాళ్ళని చూడటమే మాకు అదృష్టము. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్లకు. పెద్దలు ఎప్పుడు పడితే అప్పుడు రారండోయ్. మనం పుణ్యం పండింది అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మన చేయబట్టి తీసుకెళ్ళిపోతారు. అంతవరకు మనం వేచి ఉండటమే. ఈ పిల్లవాడు నమస్కరించాడు. స్వామివారు ఆశ్చర్యపోయినారు. ఒరే అబ్బాయి, ఏమన్నా చదువుకున్నావా అని అడిగాడు. పిల్లవాడు కొంచెం ఫంక్ అయినాడు, తలం చేసుకున్నాడు. స్వామివారు అనుకున్నాడు, అయ్యో అనవసరంగా అడిగాను, వీడేం చదువుకొని ఉండడు, అనవసరంగా చదువుకున్నామంటే వాడు కొంచెం ఫీల్ అయినాడు. నైనా పర్వాలేదు, ఏం అనుకోవద్దురా, చదువుకోకపోతే ఇబ్బంది ఏం లేదు, అసలు ఏమన్నా చదివావా అన్నాడు ఆయన. చెప్పరా? మరండి 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 ఏమిట్రా, ఏం చదివావు? ఉత్తర రామచరిత్ర చదువుకున్నానండి, అభిజ్ఞాన శాకుంతలం చదువుకున్నానండి, మేఘ సందేశం చదువుకున్నానండి, కుమార సంభవం చదువుకున్నానండి అంటూ సిగ్గుపడుతూ తల వంచుకొని చెప్పాడండి. అది ఆ పిల్లవాడి క్వాలిటీ. జానీ జానీ వాట్ పాప అనేటువంటి పిల్లల్ని మనం ఇప్పుడు పట్టలేకపోతున్నాం. వాడి చదువుకి ఆస్తులు అమ్ముతున్నాం మనం. ఎల్కేజీకే 10 లక్షలు పెడితే ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పటికల్లా 1 ఎకరం అమ్మాలి. 11 ఏళ్ల పిల్లవాడు 80 ఏళ్ల వయస్సు వచ్చిన వాళ్ళు చెప్పే పుస్తకాల పేర్లు తలంచుకొని చెప్పాడు. అది తల వంచితే శివం, తల ఎత్తితే శవం, అంతే. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. రేయ్ బాయ్, నిజంగా చదివావా? చదివినట్టు నటిస్తున్నావా? నిజం చెప్పు అన్నాడు ఆయన. ఎందుకంటే వీడికి 11 ఏళ్ళు, అంత పుస్తకాలు ఎక్కడ చదువుతాడు? ఆయనకే అనుమానం వచ్చింది. లేదండి, చదువుకున్నాను, నేను చదివాను అన్నాడు. అయితే నీకు బాగా వచ్చింది, నీకు నచ్చింది, నీ మనస్సు మెచ్చింది. ఇప్పుడు ఇన్ని పెద్ద పెద్ద పుస్తకాలు చెప్పావు కదా, ఆ పుస్తకాల్లో ఒక మంచి శ్లోకం చెప్పరా, వింటాను అన్నాడు. ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఆయన ఎందుకు కళ్ళు మూసుకున్నాడు అన్నాడు. ఈ పిల్లవాడు ఏ గ్రంథంలో ఏ పద్యం ఏ శ్లోకం చెప్తాడో రిఫరెన్సులు చూసుకుంటున్నాడు ఆయన. చాలాసేపటి వరకు ఇక్కడ నో ఆడియో. కళ్ళు తెరిచాడు ఆయన. వీడు తలంచుకున్నాడు. వీడు అబద్ధం ఆడాడు, దొరికిపోయినాడు, షై ఫీల్ అవుతున్నాడు. ఎరా చెప్పవే అన్నాడు. చెప్పాల్సిందేనా స్వామి అన్నాడు. చెప్పక తప్పదు. కడుపు నిండా మంచి అన్నం పెట్టావు, చెవుల నిండా మంచి మాటలు పెట్టు, చెప్పు అన్నాడు. ఆయన అనుకుంటున్నాడు అశ్యుత్తరస్యాం దిశి దేవతాత్మ, ఏదో చెప్తాడనుకుంటున్నాడు. ఈ పిల్లవాడు అదేం చెప్పలేదండి. అలా తల ఉంచుకొని ఓ మంచి మాట చెప్తున్నాడు. మనందరికీ కూడా అవశ్యం ఆచరించదగిన మాట. అచ్చ తెలుగులో, నాటు తెలుగులో చెప్తున్నాడండి. చేతులారంగ శివుని పూజింపడేని మనమంతా చిన్నప్పుడు ఇవే చదువుకున్నాం. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు ఔరాయనగా అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వద్దు వినదగునెవ్వరు చెప్పిన ఇవన్నీ చదివేవాళ్ళం. ఇప్పుడు అవేమీ లేవు. వాడికి 3 ఏళ్ళు రాగానే వాడిని ఎత్తిన 10 కిలోల పుస్తకాలు. వాడి బతుకంతా తలంచుకోవటమే, రేపు ఎక్కడ తలెత్తే పని లేదు. పైగా దట్ ఫెలోస్ ఎడ్యుకేషన్ స్టార్ట్ విత్ CAT క్యాట్. ఆ దిక్కుమాలిన పిల్లి ఎదురొస్తేనే పనులై చావవు. ఆ పిల్లితో వాడు చదువు మొదలు పెడుతున్నాడు. పిల్లితో చదువు మొదలు పెడుతున్నాడు కాబట్టి తల్లిదండ్రులకి చస్తే అన్నం పెట్టట్లేదు వాడు. ఎందుకంటే జానీ జానీ వాట్ పాప, ఈటింగ్ షుగర్, నో పాప. వాడికి అప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాం, అబద్ధాలు ఇట్లా కూడా ఆడచ్చు అని. వాడు వివేకానందుడు ఎట్లా అవుతాడు? వివేక భ్రష్టుడు అవుతాడు. నీ బతుకు కూడా బజారునేస్తాడు. పిల్లలు వివేకవంతులైనా వివేకహీనులైనా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది.
ఆవు చేలో మేస్తే దూడ ఎప్పుడూ గట్టున మెయ్యదు. అందుకనే పిల్లలకి భారతీయ సనాతన వైదిక ధర్మాన్ని నేర్పాలి. ఈ జాతికి మళ్ళా ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక యతివర భావానంద సరస్వతి, ఒక శంకర భగవత్పాదుల వారు, ఒక భారతీ తీర్థ రావాలి అంటే ఈ సమాజంలోంచే రావాలి. ఆకాశంలోంచి ఊడిపడరు, ఈ సమాజంలో తయారవ్వాలి. ఒక ఛత్రపతి శివాజీ లాంటి వాడిని తయారు చేసే తల్లి ఒక జిజియాబాయి ఉండాలి. దేశంలో చాలామంది దుర్మార్గులు బయటికి రావటానికి సిద్ధంగా ఉన్నారు. దుర్మార్గాన్ని ఎదుర్కోవటానికి శివాజీలే సిద్ధంగా లేరు, వాళ్ళు కూడా సిద్ధం అవ్వాలి. 11 ఏళ్ల పిల్లవాడు చెప్తున్నాడండి, చేతులారంగ శివుని పూజింపడని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడని, దయయు సత్యంబు లోనుగాదలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఉలిక్కి పడ్డాడు స్వామివారు. రే, ఎక్కడిదిరా ఈ పద్యం? ఎవరు రాశారా? ఏ పుస్తకంలో తెచ్చావురా? నేను చాలా పుస్తకాలు చదివానురా, నేను చాలా గ్రంథాలు చదివాను, నాకెక్కడా దొరకలేదు, ఎక్కడిదిరా అంటూ ఆ పిల్లవాడిని పట్టుకొని ఊపేస్తున్నాడు. అబ్బా 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 అబ్బా, ఎంత మంచి మాట చెప్పావురా, ఇంకొకసారి చెప్పు. చేతుల రంగ శివుని. హహా, చేతులకి సార్థకత ఏమిటి అన్నారు? పరమేశ్వరుని పూజించడానికే వీటిని ఉపయోగించాలి. నోరు నవ్వంగా, ఈ నోరెందుకు ఉండాలి అన్నారు? భగవంతుణ్ణి కీర్తించడానికే, విష్ణువుని కీర్తించడానికే నోరు ఉండాలి. ఈ రెండూ ఉంటే సరిపోతాయా అన్నారు. సరిపోవు అని చెప్పాడు 11 ఏళ్లవాడు. మరి ఏముండాలి అన్నారు? దయయు సత్యంబు లోనుగా తలుపడేని. దయ లేకుండా, సత్యం మాట్లాడకుండా ఈ రెండూ ఉన్నా వాటి వల్ల ఉపయోగం లేదు. ఏమండి, చేతులారంగా 2 చేతులు, నోరు నవ్వంగా, పోనీ ఇది కూడా బహుళమే అనుకుందాం, ఎందుకంటే 32 పళ్ళు, దంతాలు, అవి ఇవి కలిపి బహువచనం. దయా సత్యం బహువచనం. చివరి 4వ పద్యంలో కలుగ నేటికి తల్లుల. ఎందుకండి తల్లుల అన్నాడు ఆ పిల్లవాడు అంటే? ఈ 3 లేనివాడు కొన్ని వేల జన్మలు తల్లుల గర్భాన జన్మించినా ఆ తల్లుల గర్భానికి చేటు కానీ వాడి వల్ల ఉపయోగం లేదు. అది ఆ పిల్లవాడు, తల్లుల కడుపు చేటు. ఈ జన్మే కాదు, ఇట్లాంటి వేల జన్మలు ఎత్తినా వాళ్ళ అమ్మకు కడుపు చేటు కానీ వీడికి ఏమి లాభం లేదు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. ఆ పిల్లవాడిని ఇలా పట్టుకున్నారు. నాయనా, ఈ పద్యం ఎక్కడిదిరా? ఎంత బాగా చెప్పావురా, నువ్వు పెట్టిన దోసపళ్ళ కంటే తీయగా ఉందిరా ఈ మాట. ఎక్కడ చెప్పారు? మీ అమ్మ చెప్పిందా? మీ నాన్న చెప్పాడా? మీ గురువు గారు చెప్పారా? మీ స్నేహితులు ఎవరన్నా చెప్పారా? ఎవ్వరు చెప్పారా ఇంత మంచి మాట అని ఆయన ఏడుస్తున్నాడండి. ఇంత మంచి మాట ఇంత ఆలస్యంగా విన్నానే అని. ఈ పిల్లవాడు కొంచెం వెనక్కి తగ్గి అలా నిలబడి ఉన్నాడు. పర్వాలేదు చెప్పు నాయనా, సిగ్గెందుకు పడతాం, ఎవరు చెప్పారు అన్నాడు. ఎవరూ చెప్పలేదండి. ఎవరూ చెప్పకపోతే నీకెట్లా వచ్చిందిరా అన్నాడు. మీ బోటి పెద్దలని సేవించినటువంటి భాగ్యం చేత నా బుద్ధికి దొరికినటువంటి పాదాలు పద్య రూపంలో నేనే పెట్టుకున్నానండి, ఇది నా పద్యము అన్నాడు. హర నమః పార్వతీపతయే. అది ఆ సంస్కారం. వెనకటి రోజుల్లో అట్లా ఉండేవాళ్ళు. వాళ్ళ వస్తువుని కూడా చెప్పుకోవడానికి వాళ్ళకు కొంచెం సిగ్గు వచ్చేది, సిగ్గుండేది. ఇప్పుడు ఆ విలువలు సిగ్గులు ఏమీ లేవు, అన్నీ వదిలేశారు. నిర్లజ్జ నిస్సిగ్గు. నేను ఈ మధ్య ఒక చోట కథ చెప్తూ వందే మాతరం అన్నా. నా ముందు కూర్చున్న శ్రోత నాకంటే మహాజ్ఞాని. వాడు అన్నాడు, ఇది ఎవరు రాశారండి అని అడిగాడు. అబ్బా, దొరికాడు రా ఒకడు, ఇక్కడ మనం జెండా ఎగరేయచ్చు. నేను వెంటనే చెప్పింది,
ఈ మధ్య నేనే రాస్తున్నాను ఇవన్నీ. అది మన కల్చర్. ఒకళ్ళ వస్తువు మందని చెప్పుకుంటాం, వాళ్ళు వాళ్ళ వస్తువుని కూడా అనౌన్స్ చేయడానికి కొంచెం సిగ్గుపడేవాడు. అలా ఉండేది. నేనే రాశాను, నేనే రాసుకున్నాను అనేటప్పటికల్లా స్వామివారు వాడిని గాఢాలింగనం చేసుకున్నాడండి. అది ఎన్ని వేల జన్మల పుణ్యం ఉంటే కానీ అట్లాంటి అదృష్టం దొరకదు. వాడిని ఇట్లా కౌగలించుకొని, నాయనా నువ్వు కాదురా అదృష్టవంతుడివి, నేనురా, ఇవాళ నాదిరా భాగ్యం, నీబోటి భాగవత రత్నాన్ని చూచేటువంటి అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడురా, సంధ్యావందనం చేస్తావా అని అడిగాడు ఆయన. త్రికాలము సకాలం చేస్తానండి అన్నాడు. చాలు, అదొక్కటి చేస్తే చాలు, ఇక మిగతా ఏవీ చెయ్యక్కర్లా. సంధ్యావందనం చేసేటువంటి యోగ్యత ఉన్నవాళ్ళు సకాల త్రికాల సంధ్యావందనం చేస్తే చాలు. అది చెయ్యకుండా శతచండీ మొదలుపెట్టాను, సహస్ర రుద్రం మొదలుపెట్టాను, ఇప్పుడే అనువాకాలతో రుద్రాధ్యాయం ప్రారంభించాను, కన్న తల్లికి అన్నం పెట్టలేనివాడు పినతల్లికి పట్టుచీరిచ్చాట, మనం నమ్ముతామా? సంధ్యావందనం అర్హత ఉన్నవాడు చచ్చినట్టు చేయాల్సిందే. సంధ్యావందనం విధి. 10ంటికి ఆఫీసుకి వెళ్ళినటువంటి వాడికి మేనేజర్ ఎదురొచ్చి, ఆహా వచ్చావా, ఇదిగో ఈ బొకే అందుకో అని బొకే ఇవ్వడు. 10ంటికి వెళ్ళకపోతే మెమో ఇస్తాడు. సంధ్యావందనం చేస్తే ప్లస్ ఏమీ ఉండదు, సంధ్యావందనం మానేస్తే మైనస్ వస్తుంది. సంధ్యావందనం విధి. మిగతావన్నీ కామ్యసిద్ధి కలిగిస్తాయి, సంధ్యావందనం మోక్షసిద్ధి కలిగిస్తుంది. మహ్యం దత్వా ప్రజాతుం బ్రహ్మలోకం అన్నారు. ఈ సంస్థలు, సమావేశాలు, ఈ సమితులు, వీళ్ళంతా ముందర ఆచరణ మొదలుపెట్టాలి, తర్వాత దేవుడు ఎరిగా. ఊళ్ళో సంగతి మనకెందుకు? సంధ్యావందనం చేస్తావా? సకాలం త్రికాలం చేస్తానండి అన్నాడు. స్నానం చేసిరాపో అన్నాడు. రెండో మాట లేదండి. ఆ పిల్లవాడు చెరువుకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. వెంటనే ఆ పిల్లవాడి చెవిలో ఈ స్వాముల వారు 2 మంత్రాలు ఇచ్చారు. డబల్ ధమాకా బంపర్ ఆఫర్ అంటారే, 2 మంత్రాలు ఇచ్చారు. ఏమిటా మంత్రాలు అన్నారు. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే శ్రీ రమ రమ. దీన్ని తారక మంత్రము అన్నారు. అందుకనే ఆ మంత్రం తెలిసి చేసినా తెలియక చేసినా మహాఫలితాన్ని ఇస్తుంది. అన్నమాచార్యుల వారు కూడా దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణభోగవం రామో దేవదేవం భజే దివ్య ప్రభావం. పంకజాసన వినుత పరమనారాయణో పంకజాసన వినుత పరమనారాయణో శంకరార్చిత జనక చాపదళనో లంకా విభూషణో లంకా విభూషణో లాలిత విభీషణో లంకా లాలిత విభీషణో వెంకటేశో సాధు
వందల ఏళ్ల వెనక చెప్పాడు అన్నమాచార్యుల వారు. దేవదేవం అన్నమాచార్యుడే గుర్తుకు రావాలి. మీకు అత్తారింటికి దారేది సినిమా గుర్తొచ్చిందనుకోండి, నేనేం చేయలేను, మీ కర్మ నా అదృష్టం అనుకోవటం. ఎంత గొప్ప చరిత్ర రాముడు అంటే మర్యాదా పురుషోత్తముడు అన్నారు. అన్నగారు చావకుండా ఉన్నప్పుడు విభీషణుడు వచ్చి రామచంద్రమూర్తి పాదాలు పట్టాడు. వెంటనే వాడికి లంక ఇచ్చారు రాముల వారు. జాంబవంతుడు అడిగాడు, నాయనా వాళ్ళ అన్న చావలేదురా, నువ్వు వీడికి అనౌన్స్ చేసేసావు, రేపు వాళ్ళ అన్న మనస్సు మారి నీ సీతను నీ దగ్గరికి తెచ్చిపెడితే మరి వాడిని చంపాల్సిన అవసరం లేదుగా, ఆల్రెడీ విభీషణుడికి రాజ్యం ఇచ్చావుగా, మరి అప్పుడు ఏం చేస్తావు? 6 నెలలు జమ్మూలోను 6 నెలలు శ్రీనగర్లో అసెంబ్లీ నడిపినట్టుగా నడుపుతావా అని అడిగారటండి. రామచంద్రమూర్తి చెప్పారు, రామో ద్విర్నాభిభాషితే, రాముడు అనేటువంటి వాడు రెండో మాట ఎప్పుడూ మాట్లాడాడు. రాముడు ఏం మాట్లాడతాడో అదే నెరవేరుస్తాడు. నువ్వన్నట్లుగా వాడికి మనస్సు మారి నా సీతను నాకు అప్పచెప్పాడనుకో, వాడిని చంపను, మరి వాడిని ఎక్కడుంచుతాను? నా అయోధ్య నగరాన్ని వాడికి ఇస్తాను, వాడు పరిపాలిస్తాడు అని చెప్పాడండి. అది రాముడిలో ఉన్న గొప్పతనం. ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు వెళ్ళిపోయినప్పటికీ రామచంద్రమూర్తి మన ఇంట్లో పిల్లాడిలాగా మనం భావిస్తాం. మన ఇంట్లో పిల్లాడే, మనవాడేవాడు. అటువంటి తారక మంత్రం శ్రీరామానమన్నారు. శ్రీ అంటే సీతమ్మవారు. రాముణ్ణి ఎప్పుడూ సీతమ్మతోనే చూడాలి. నాకు సీత వద్దు రాముడు కావాలి అంటావా, శూర్పణఖయ్యే ప్రమాదం ఉంది. నాకు రాముడు వద్దులేబ్బా సీత చాలు అంటావా, రావణాసురుడయ్యే ఇబ్బంది ఉంది. నాకు సీతారాములు ఇద్దరూ కావాలంటావా, నా సైరోగరై సబ పీర జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాన చుడవై మన క్రమ వచన ధ్యాన జోలవై సబ పర రామ తపస్వి రాజ తినకే గాజ సకల తుమ సాజ రామ లక్ష్మణ జానకి జయ బోలో రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై బోలో రాజా రామచంద్ర భగవాన్ కి. తారక మంత్రాన్ని ఉపదేశం చేశారు. రెండో మంత్రం ఏంటండి? నాగేంద్రగారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఒకటి తారకము, రెండవది శివ పంచాక్షరి ఇచ్చారు. నాయనా ఎందుకండి ఈ రెండు ఎందుకు ఇచ్చారన్నారు. ఈ రెండిటితో తర్వాత పిల్లాడికి పనుందిలే అందుకు ఇచ్చారు, మనకెందుకు, మనం కూడా వాడు పట్టుకుంటే సరిపోతుంది. కానీ ఈ రెండు జాగ్రత్తగా జపం చేసుకొని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జపం మానొద్దు. చేసేటప్పుడు మనస్సు మంత్రం మీద లగ్నం చేసి జపం చేయరా, అదే నేర్చుకోవాలి. రమణ మహర్షుల వారిని అడిగారట, జపం అంటే ఏమిటండి అని అడిగారట. మంత్రం యొక్క జన్మస్థానం మీదకి మనస్సు వెళ్ళటమే జపము అని చెప్పారు. అంతేగాని చేతిలో మాల తిప్పుతుంటాం, ఆ దరిద్రం మనస్సు. ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం శ్రీ, ఇదిగో ఎవరో వచ్చారు చూడు, ఓం శ్రీం రామ్, కుర్చీ వేయి, ఓం శ్రీం రామ్, కాఫీ, ఓం శ్రీ, హరికథకేమో కనుక్కోండి మీ ఒళ్ళు పాడ, ఓం శ్రీం రామ్. ఏ రోజు అడగండి, ఓం శ్రీం రామ్. ఆ రోజు ఖాళీ లేదు, డేట్ మార్చమనండి, ఓం శ్రీం. అడ్వాన్స్ ఏమన్నా ఇస్తారో ఇంకెందుకు వీడి జపం తగలైనా. మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముకుమాహి మనువాతో దశ దిశ ఫిరై యహుతో సుమిరన్నాహి అని చెప్పారు. చేతిలో మాల తిరగొచ్చు, నోట్లో మంత్రం తిరగొచ్చు, ఈ రెండిటితో పాటు మనస్సు తిరగకూడదు. ఆ మనస్సు ఎలా ఉండాలి అన్నారు, నూనె గానుగులో ఎద్దుని తిప్పటానికి కట్టిన గుంజలాగా స్టాండర్డ్గా ఉండాలి. అంతేగాని ఈ ఎద్దు తిరిగి చక్రం తిరిగి గుంజ కూడా తిరిగితే ఆ నూనె ఎప్పటికై చచ్చేట్టు. అందుకనే
మనస్సు దృఢంగా ఉండాలి. ఒక్కొక్కళ్ళు జపం చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ సంగతులు అక్కడే గుర్తొస్తుంటాయి, ఎక్కడెక్కడ విషయాలు అప్పుడే గుర్తొస్తుంటాయి. గురువుగారిని అడిగాట శిష్యుడు, గురూజీ జపం పండాలంటే ఏం చెయ్యాలి అన్నట్ట. ఏం లేదు నాయన, జపం చేసేటప్పుడు కోతిని గుర్తుకు తెచ్చుకోవాక అన్నట్ట. ఈ పాపిష్టి వాడికి అదే గుర్తొస్తున్నది, ఎక్కడ జపం అయి చచ్చాను. అందుకనే జపం ఆ మంత్రం మీద లగ్నం చెయ్యాలి, మనస్సు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళదు, దాని ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది, పోతుంటే పోనివ్వకూడదు. వెళుతున్న మనస్సుని మనం చూడటం మొదలు పెడితే, అరే మనల్ని చూస్తున్నాడ్రా ఇంకా వెళ్ళకూడదు అని వెనక్కి వచ్చేస్తుంది. ఎట్లాగో అన్నాడు, పిల్లాడు బయటికి వెళ్తుంటాడు, వాడు అటు ఇటు చూస్తుంటాడు, ఇంట్లో ఎవరన్నా తండ్రి రే అనగానే వెనక్కి వచ్చేస్తాడు. వెళుతున్న మనస్సుని మనం గమనిస్తే అది వెళ్లకుండా వెనక్కి వస్తుంది. అది ఉండాలి, అంతేగాని దాంతోపాటు బయలుదేరి అంబర్పేట, బాగంబర్పేట, న్యూ నల్లకుంట, శాశ్వతధామం, ఆ ధామం, ఈ ధామం, చివరికి నిధామం అయిపోతుంది. అందుకనే మనస్సు దృఢంగా ఉండాలి. అలా దృఢంగా ఉండి చేసిన వాళ్ళే పరమ భాగవతము నివరసి విభాకరసనాదిగీషసురకిం పురుష కనక కశిపు సుతనారకుంభు పవన సూను బాలచంద్రధర సుజ సరోజ భవభూసురవరుడు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు కాగ. మరి మనందరినీ చెప్పాడా? మనమంతా జనాభా లెక్కకి, వాళ్ళు జనార్దనుడి లెక్కకి, అది తేడా. మనం సెన్సెస్ కమిషను, వాళ్ళు సెంట్రల్ కమిషను, అంత తేడా ఉంది. ఆ రెండూ ఉపదేశించారు. ఆయన వెళ్ళిపోయినారు. పిల్లవాడి ఇంటికి వచ్చాడు. నిత్య జపానుష్ఠానంలో 19 ఏళ్ల వాడైనాడు. లక్ష్మీ కమల అనేటువంటి ఒక కన్యతో వివాహం జరిగింది. ఓ మగపిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడికి మల్లన్న అని నామకరణం చేశారు. మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చినట్లుగానే ఆ సంవత్సరం కూడా చంద్రగ్రహణం కలిగింది. ఇది విశేషం. టర్నింగ్ పాయింట్ అంటామే, అందరికీ ఉంటుంది. అది తెలుసుకున్నవాడు ఇక మళ్ళా టర్న్ అవ్వట్లే, అక్కడ ఆగిపోతున్నాడు. తెలుసుకోలేనివాడు టర్న్ అవుతూనే ఉన్నాడు, టర్ములుగా టర్న్ అవుతున్నాడు. చంద్రగ్రహణం అందరికీ చంద్రగ్రహణమా గ్రహణము, పోతన్నకు రామచంద్ర కరగ్రహణమా గ్రహణము అన్నారు. అయ్యా, అఖండ గోదావరి నది వెళ్ళారు, గ్రహణం పట్టు స్నానం చేశారు. గ్రహణం పట్టింది. రాహువు చంద్రుణ్ణి మింగి ఉన్నాడు. దట్టంగా మబ్బులు పట్టి ఉన్నాయి. పోతన గారు గ్రహణ స్నానం చేసి గట్టు మీద కూర్చొని సంధ్యావందనం అయిన తర్వాత చేయవలసిన గాయత్రి చేసి తర్వాత పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటున్నారు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. పోతన గారు చేస్తున్న మంత్రం శివ పంచాక్షరి మంత్రం. ఆకాశంలో గ్రహణం పట్టింది. పోతన గారు కనులు మూసుకొని ఆ పంచాక్షరి మంత్రాలని, ఆ మంత్రాక్షరాలని పాలభాగాన దర్శనం చేస్తూ జపం చేస్తున్నారు. అది విశేషం. ఆ నమశివాయ అనేటువంటి అక్షర సంపుటి పోతన్న గారి యొక్క ఫాలభాగంలో దర్శనమవుతూ ఉన్నాయండి. ఈ లోపల ఒక విచిత్రం జరిగింది. పోతన గారికి మనస్సులో ఓ విశేషమైనటువంటి దర్శనమైంది. అది కనపట్టల్లా బాగా. ఎందుకంటే ఈయన కొంచెం అనుమానంగా ఉంది, ఏదో మోహం కలుగుతున్నది. ఎవరో ఒక వజ్రాల తునక ఆకాశం నుంచి ఆ మేఘాలని చీల్చుకొని కిందకి దిగుతున్నట్లుగా పోతన గారి హృత్పుండరీకంలో కనపడుతున్నది. అది విశేషం. ఎవరా పుణ్యతపోవనాంతరములో లవలి దిగివచ్చు ముగ్ధమోహన భువనైకమూర్తి ఎవడు?
ఇదంతా ఎక్కడ పోతన గారు చూస్తున్నారు అంటే హృదయ పద్మంలో దర్శనం అవుతూ ఉన్నదండి ఆయనకి. అందుకనే భగవంతుడికున్న విశేషం ఏమిటి అన్నారు, అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నీలో ఉన్న చైతన్యాన్ని నీవెప్పుడైతే చూచే ప్రయత్నం చేస్తావో దాన్నే భక్తి అని చెప్పారు భగవత్పాదుల వారు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్స విధీయతే అని చెప్పారు. పోతన గారి హృదయ పద్మంలో ఆ దర్శనం అవుతున్నది. ఎవరో ఒక దివ్య ఆజానుబాహుడు, అరవింద దళాక్షుడు, తామరస నేత్రుడు, తామస తిమిరహర్త్రుడు, అవాంగ్మానసగోచరుడు, భక్తరక్షణ దీక్షా దక్షుడైనటువంటి పరమపురుషుడు జనార్దనుడు, అప్రమేయుడు, స్వప్రకాశుడు, అవాంగ్మానసగోచరుడు, సర్వాతీతుడైనటువంటి ఒక దివ్య సుందర సౌజన్య సౌహార్ద్రమూర్తి ఆ మేఘమండలాన్ని చీల్చుకొని నడుస్తూ వస్తున్నారండి. ఆయన ఒక్కడే వస్తున్నాడా? కాదు కాదు. ఈ ప్రక్క ఆయనకి వామభాగంలో సర్వగుణశోభితయైన నాతి స్వరూపిణి ఆమెయవరతో. అది జపం అంటే, అది అనుష్ఠానం అంటే. జపం ఇంకా పూర్తే కాలేదు. జప అధిష్టాన నాయకుడు నడిచి వస్తున్నాడండి పోతన గారిని ఉద్ధరించడానికి. ఇన్ని వందల కథలు చెప్పాం, ఇన్ని కచేరీలు చేశాం, ఇంత స్టేజీని చించాం, పడుకోబెట్టాం, వాల్చాం, చచ్చిపోతుంటారు మా వాళ్ళు. రాముడు కాదు కదా, రావణాసురుడి తాత కూడా కనపడి సావట్లే. ఏం చేస్తాం? ఒక స్త్రీమూర్తి దర్శనమైంది. వాళ్ళిద్దరే వస్తున్నారా? కాదు కాదు. సాంగం సాయుధం సవాహనం. ఈ ప్రక్క ఎవడాతడు అన్నననుసరించు లక్షణము గలిగిన రామానుజుండుగాడకో. ముందు నడుచు ముగ్ధ మోహనమూర్తి రామసుందర ఉపాసకుడు సౌందర్య పిపాసి సుందర హనుమదాసుడు గాడకో. కొనుమివే భక్తి ప్రపూర్ణజనం. ఎవరొస్తున్నారండి అన్నారు. ఆకాశంలో గ్రహణం, చంద్రుణ్ణి రాహువు మింగి ఉన్నాడు. కోటి చంద్రుల కాంతిని తలదన్నేటువంటి కాంతితో రామచంద్రమూర్తి దిగుతున్నాడండి ఆకాశం నుంచి. రాజా రామచంద్ర భగవానికి ప్రక్కన ఎవరున్నారు? రాముణ్ణి అనుసరించే సీతమ్మ ఉన్నది. అందుకే పెద్దవాళ్ళు మీరు సీతారాముల్లా ఉండండిరా అంటారు. సీత వేరు రాముడు వేరు కాదు. సీతలోనే రాముడు ఉన్నాడు, రాముల్లోనే సీత ఉన్నది. సీతారాములు ఇద్దరుగా కనపడుతూ ఒకటిగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు. భార్యాభర్తలు కూడా అలాగే ఉండాలి. ఆ ప్రక్కన లక్ష్మణస్వామి వస్తున్నారు. వీళ్ళందరికీ ముందు వినయ దేవతలాగా నమస్కరిస్తూ ఆంజనేయ స్వామి వారు కూడా వస్తున్నారు. అదృష్టం అది. హనుమ సీత లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి పోతనను కటాక్షించడానికి పంచాక్షరి జపం చేస్తున్నప్పుడు వస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. రాముడంటే ఎవరు అన్నారు? శివ విష్ణు అభిన్న స్వరూపమే రామచంద్రమూర్తి. శివుడు వేరు రాముడు వేరు అనుకునేటువంటి వాడికి 28 నరకాలు కలుగుతాయి. జాగ్రత్త. శివుణ్ణి ద్వేషించి రాముణ్ణి ప్రేమించినా, రాముణ్ణి ద్వేషించి శివుణ్ణి పూజించినా శాశ్వత నరకం తప్పదు. పైకి లేకుండా పోతారు, పనికి రాకుండా పోతారు. వాళ్ళు వస్తుంటే పోతన గారికి మహదానందం కలిగింది. చేసేది పంచాక్షరి జపమా, వస్తున్నటువంటి వాడు రామచంద్రమూర్తే. అంటే శివ పంచాక్షరిలో ఉన్నటువంటి మాధుర్యం ఎవరికి తెలుసు అన్నారు? రామచంద్రమూర్తికే తెలుసు. రామనామంలో ఉన్న గొప్పతనం ఎవరికి తెలుసు అన్నారు? పరమేశ్వరుడికే తెలుసు. అందుకే పరమేశ్వరుడు పార్వతీదేవికి ఎప్పుడూ చెప్పే మంత్రం రామమంత్రం. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతమిచ్చామ్యహం ప్రభో.
అక్షరాలు తక్కువగా ఉండాలి, ఫలితం లక్షల్లో ఉండాలి, ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలి, ఆన్లైన్లో గూగుల్ పే ఫోన్పే అయిపోవాలి. అట్లాంటి మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి సారు అంది ఆవిడ. నీకెందుకే పారు అన్నాడు ఆయన. చెప్పండి డియరు అంది ఆవిడ. చెప్పకుండా తప్పదా అన్నాడు. కుదరదు అయ్యవారు అంది. అప్పుడు చెప్పాడు ఆయనకి. ఆవిడకి ఎంత ఇష్టమో ఆవిడ ఆ మాట అడిగితే. వాక్కు అర్థము ఎలా రెండు కాదో పార్వతీ పరమేశ్వరులు కూడా రెండు కాదు, రెండుగా ఉన్నటువంటి ఒక్కళ్ళే. పోతన గారు కళ్ళు తెరవలేదండి. కళ్ళెందుకు తెరవలేదు అన్నారు. కళ్ళు తెరిస్తే ఈ ఆనందం పోతుందేమోనని ఆయన భయం. ఎదురుగా భగవంతుడు ఉన్నాడు. ఇక్కడే భాగవతంలో ధ్రువోపాఖ్యానంలో 6 నెలలు మధువనంలో ధ్రువుడు తపస్సు చేస్తే పరమాత్మ ప్రత్యక్షమైతే ఈ పిల్లవాడు మనస్సులో ఉన్న భగవంతుడిని చూస్తున్నాడు కానీ ఎదురుగా ఉన్న పరమాత్మను చూడలా. ఎందుకన్నారు? కళ్ళు తెరిస్తే ఇది పోతుందేమో అనుకున్నట్ట. అప్పుడు భగవంతుడు, నాయన నేను నీ కళ్ళ లోపల లేనరా, ఎదురుగానే ఉన్నాను, నువ్వు కళ్ళు తెరిచి నన్ను చూడు అంటే వాడు చూశాడండి. 6 ఏళ్ల పిల్లాడికి భగవద్ దర్శనమా? వాడు పొగడటానికి కూడా వాడికి వల్లగాలేదుట. అలా ఏడ్చేస్తున్నాడు పరమాత్మను చూస్తే. ఎక్కి 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 ఏడుస్తున్నట్ట. పరమాత్మ తన శంఖాన్ని వాడి కపోలం మీద అలా తగిల్చాట. తగిలిస్తే భాగవతంలో ఆ పసివాడు స్తోత్రం చేస్తాడు పరమాత్మని. ఒక జన్మ చాలదండి భాగవతం వినటానికి, భాగవతం అంటానికి, భాగవతాన్ని అనుసరించడానికి. మనం ఎంతో అదృష్టవంతులం. కన్ను, కాలు, చెవి, చెమ్ముక్కు అన్నీ పనిచేస్తున్నప్పుడే కాస్త కృష్ణ రామ గోవింద అనుకుంటున్నాం. జై బోలో రాధాకృష్ణ పరమాత్మకు. కాస్త గట్టిగా అనండి. ఏం తప్పేం లేదు. ఏమంత పాపం ఏమొస్తుంది? పాపం వస్తే రేపు బాగా తిందురు కానీ ద్వాదశి పారణ బాగానే పెడతారు. ఈ పారణతో ఆ పాపం పోతుంది. అయ్యా మనకి మిగిలింది ఇదే మంచిది. ఇక్కడి నుంచి దాటి వెళ్ళిన తర్వాత మళ్ళా బురదగుంటలో పట్టమే. మా అమ్మ నాన్న బుద్ధి లేక నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేశారు. ఐశ్వర్యరాయి వచ్చింది, తలుపు తీసేటప్పటికల్లా కల్పనారాయి తగిలింది అంటాడు వీడు. దానికి కూడా ఒళ్ళు మండుతుంది. అభిషేక్ బచ్చన్ని చూశాను, తలుపు తీయంగానే ఐరన్ లెగ్ శాస్త్రి చచ్చాడు. అంతే. రేపు తెల్లారితే ఇవే తిట్లు. కాస్త ఇక్కడున్నంత వరకే మనకి తప్పును ఇక్కట్లు, ఆ తర్వాత అన్నీ తిట్లే. సంసారం పెద్ద ఫీట్లే. ఆ దెబ్బతో మనకి ఎన్ని పాటలు. రాజా రామచంద్ర భగవానికి, జగద్గురు శంకర భగవత్పాదులకు. అయ్యా పోతన గారు కళ్ళు తెరవల. చాలాసేపు నించున్నారు రామచంద్రమూర్తి. అది అదృష్టం. మద్భక్త ఎత్ర గాయంతి అని ఊరికే అన్నారా? భక్త శిరోమణి పోతనామాత్య అని పిలిచారండి రామచంద్రమూర్తి. మరి ఒక్కళ్ళని పిలవలా ఆయన. భక్త శిరోమణి అన్నారండి. పోతన ఎటువంటి వాడో పోతన భక్తి రాముడికి తెలిసింది. అది గొప్పతనం. భక్త శిరోమణి అన్నారు. దగ్గరగా మాట వినపడేటప్పటికల్లా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే ఏముంది? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సగా దశరథే పాహి మాం, దశరథే పాహి మాం, దశరథే పాహి మాం, దశరథే పాహి మాం. ఈశపతి వరద జగన్ముదార, ఈశపతి వరద
పాశ విచ్ఛేదగరామ దశరథే పాహి మాం పాహి మాం. ఎదురుగా హనుమత్స్వామి, లక్ష్మణస్వామి, జగన్మాత సీతామాత వాళ్ళందరితో కూడి ఉన్నటువంటి శ్రీరామచంద్ర దివ్య సుందర సందర్శన సాక్షాత్కార సౌభాగ్యాన్ని పొందాడు పోతన గారు. అందుకే మనం చేసింది కాదు దర్శనం, వాడిచ్చింది దర్శనం, అది నిలుస్తుంది. పోతన గారికి అసలు మాట లేదు, పలుకు లేదు, కళ్ళంబడి గోదావరి ప్రవహిస్తున్నది. చాలాసేపు పోతన అనుభవిస్తున్న అద్వైత సమాధి స్థితిని రామచంద్రమూర్తి కూడా ఆనందంగా చూశాడు. చాలాసేపు ఆయన మాట్లాడలేదు, ఈయన మాట్లాడలేదు. ఆ పక్కన వచ్చిన ఆవిడ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి. ఆవిడ రాముల వారికి ఎడం వైపు ఉందిగా, ఓ పోటు పొడుచు, బా ఏమిటే సీత అన్నాడు. ఇగో ఏమిటా చూడటం, మనం ఎందుకు వచ్చామో వాడికి చెప్పరేంటి, ఎంతసేపు ఈ పెళ్లి చూపులో అంది అమ్మవారు. మరి ఆయన్ని కూడా ఆవిడ అదుపులో పెడుతుంది. అందుకే పురుషుడు ప్రకృతి బద్ధుడు, పరమపురుషుడు పరాప్రకృతికి బద్ధుడే, అందులో ఏ అనుమానం లేదు. వాడు అవటానికి జిల్లా కలెక్టర్ అయినా ఇంట్లో బిల్లు కలెక్టరే, ఆవిడ చెప్తే రాసుకోవాల్సిన వాడే. పోతనా అని పిలిచారు రామచంద్రమూర్తి. ఏం స్వామి, నీతో పనుండి వచ్చానరా నాయనా అన్నాడండి రామచంద్రమూర్తి. మనతో అంటున్నాడా? భగవంతుడు మన ఎదుటబడి నీతో పనుందిరా అబ్బాయి అంటాడా? అసలు అనగలిగినంత గొప్పతనం మనలో ఏముందని అంటాడు? ఒకవేళ మన పెద్దల పుణ్య విశేషం చేత ఆయన కనపడ్డాడే అనుకోండి, మనం అడిగే మొదటి డైలాగు, ఏ డ్రామా కంపెనీలోంచి వస్తున్నావు, కాస్ట్యూమ్తో వచ్చావు. ఈ దరిద్ర బతుకు అంతకంటే ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? ఆశ్చర్యపోయినాడు పోతన. కంటి చూపుతో లోకాన్ని నడపగలిగినటువంటి మహాప్రభువే నాతో నీకు పనేమిటయ్యా అని అడిగాడండి. పరమాత్మ చెప్పాడు, లోకంలో భక్తి ప్రభావం ప్రకాశించవలసి ఉన్నది నాయన. పండిత పామరులు చదివి సులభంగా ఆకళింపు చేసుకొని అమితమైనటువంటి మహదానందాన్ని పొంది తరించేట్లుగా వ్యాసప్రణీతమైనటువంటి శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రమున ఆంధ్రీకరించి నాకంకితమిచ్చి భవబంధ విముక్తుడవి కావలసింది అని చెప్పాడు. హరనమ పార్వతీపతయే హర హర మహాదేవ. 4 లక్షణాలు ఉండాలి అని చెప్పాడు. పండిత పామరులు చదవాలి, సులభంగా అర్థం చేసుకోవాలి, అపరిమితమైన ఆనందాన్ని పొందాలి, తుదకు మోక్షాన్ని చెందాలి. ఇట్లా వ్యాస మహర్షి సంస్కృతంలో రాసినటువంటి భాగవతాన్ని ఆంధ్రమున ఆంధ్రీకరించని చెప్పాడండి. రాముల వారికి కూడా తెలుగు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా తెలుగుదేశం వాడే, తెలుగు ప్రాంతం వాడే. నాకంకితమిచ్చి భవబంధ విముక్తుడవి కావాల్సింది అని చెప్పాడు. అంటే బంధం అంటే ఏంటన్నారు? భగవంతుడికి దూరంగా ఉండటమే బంధం. మోక్షం అంటే ఏంటన్నారు? భగవంతుడికి చేరుగా ఉండటమే మోక్షం. 2 అక్షరాలు బంధం, 3 అక్షరాలు మోక్షం అని చెప్పింది భారతం. ఏమిటి బంధం అన్నారు? మమ బంధమే, నమమ మోక్షం. నాది కాదు అనుకుంటే మోక్షం, ఇదంతా నాదే అనుకుంటే బంధం. ఆశ్చర్యపోయినాడు పోతన గారు. నాకంత శక్తి ఉందా రామయ్య అన్నాడు. నేను ఇస్తున్నాను అన్నాడు. అయితే నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. మనకి శ్వేతపత్రాలు ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుందే, ఆ దేశపు సెక్రటరీ ఈ దేశపు సెక్రటరీ ఫైల్స్ మార్చుకుంటారు. వీళ్ళు కూడా అట్లా వీళ్ళ అగ్రిమెంట్లు మార్చుకున్నారు. రామచంద్రమూర్తి ఆశీర్వదించారు, అంతర్ధానం అయిపోయినారు. ఆకాశంలో గ్రహణం విడిచింది, పూర్ణ చంద్రోదయమైంది. పోతన్న గారి మనస్సులో భాగవత చంద్రోదయమైంది. ఆహా! మళ్ళా విడుపు స్నానం చేసేశారు, ఇంటికొచ్చారు.
వ్యాస మహర్షి రచించినటువంటి భాగవతాన్ని 1-2-3 పర్యాయాలు బాగా అవలోకనం చేసి ఒక శుభముహూర్తంలో భాగవతాన్ని తెనిగిస్తున్నారు పోతన గారు, ఆంధ్రీకరిస్తున్నారు. ఇది ఏది కూడా తన తెలివితేటలను చెప్పుకోలేదండి, అది గొప్పతనం. నాహంకర్త హరికర్త కర్త భోక్త జనార్దన. మనం ఎంత గొప్ప పని చేసినా నేను చేశాను అని చెప్పుకోకూడదు. భగవంతుడు నా చేత చేయించాడు, భగవంతుడి చేతిలో నన్ను ఒక పరికరంగా వాడుకున్నాడు, ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నాడు. మనం ఏం చేస్తామండి, ఎంత చేస్తాం? రాత్రిపూట నిద్రపోతూ తల కింద చేయి పెట్టుకు పడుకుంటాం, ఈ చెయ్యి పట్టేస్తుంది, కిందకి రాదు, చచ్చేట్టుగా పక్కనే పెళ్ళామో పిల్లలు పడుకుంటారు, లాగు 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 అంటారు, వాడు మనల్ని ఇలా కింద పారేస్తాడు. చెయ్యి పట్టుకోవడం అట్లా ఉంచి తొంటి విరిగింది, వాడికి ఒళ్ళు మండింది. చెయ్యి లాగమంటే నన్ను లాగారా, నువ్వు ఆ డైలాగ్ చెప్పలేదుగా, అందుకని నిన్నే లాగా, ఎప్పటికైనా లాగాల్సిందేగా, మేమే లాగాలి కాబట్టి ఇప్పుడే లాగా. ఇన్ని ఏడుపులు వస్తాయి. రాత్రి నిద్రట్లో పట్టుకున్న చెయ్యి లాక్కోవటానికే మన వల్ల కాదే, మన ఫోజులు చచ్చిపోతుంటాం, ఫోజులు చూడలేక. భగవంతుడు సరిగ్గా చూస్తే గడ్డి పరక ఏనుగు అవుతుంది, వాడు చూడకపోతే ఏనుగు గడ్డి పరక కావాల్సి వస్తుంది. అదే గుర్తుపెట్టుకోవాలి. ఏది చేసినా మనం పరమాత్మ అనుగ్రహంతో చేస్తాం, అలాగే చెయ్యాలి. వాడే చేయనిస్తాడు, వాడు తప్ప వేరెవ్వడూ నాకు దిక్కు లేదు అనుకున్న వాడికి ఇప్పటికి దుఃఖం లేదు. ఇదంతా నేనే అనుకున్నవాడు పొర్లాడుతున్నాడు, ఇప్పటికి సుఖం లేదు. భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడికి దుఃఖం లేదు, మానవుల్ని ఆశ్రయించిన వాడికి సుఖము లేదు, అది వేరే సంగతి. అయ్యా ఇంటికి వచ్చేశారు. ఒక శుభముహూర్తంలో భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ పోతన గారు చెప్పిన మొట్టమొదటి పద్యం అండి. మన ఇళ్లల్లో ఉండేవి చిన్నప్పుడు ఇవన్నీ. పలికెడిది భాగవతమట. అవును, మేగడ తిన్నా బేగడ వినొచ్చు, బేగడ పాడితే మేగడ తినకుండా ఉండక్కర్లా, తినచ్చు. పలికెడిది భాగవతమట. ఈ అట అట ఎందుకండి పోతన గారు అంటే, దీనికి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మంచి వ్యాఖ్యానం చెప్పారు. భాగవతం ఇక్కడ పలకబడలేదు అని చెప్పారండి. అట అంటే అక్కట, అక్కడ పలకబడ్డది. ఎక్కడ అన్నారు? గోలోకంలో పలకబడ్డది అన్నారు. పలికెడిది భాగవతమట. ఎవరు పలికిస్తున్నారు? పలికించడివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట. భవము అంటే సంసారం. సంసారం అంటే ఏంటండి అన్నారు. ఈ మొగుడు, ఈ పెళ్ళాం, ఈ తోడికోడలు, ఈ తోడేలు, ఈ తోడేళ్ళు, వీళ్ళు కాదు సంసారం అంటే. సావు పుట్టుకల ప్రవాహాన్ని సంసారం అంటారు. భాగవతాన్ని పలికితే ఏమవుతుంది అన్నారు. మళ్ళా పుట్టాల్సిన అవసరం లేకుండా ఒకేసారి చస్తావురా అన్నారు. మోక్షం పొందుతాము. పలికెద వేరొండుగాథ పలుకగనేలా. ఇక్కడ ఇంకో రహస్యం చెప్పారు. పోతన గారు జపం చేస్తున్నది శివ పంచాక్షరి, వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. తెనిగించమని చెప్పింది కృష్ణ కథాన ప్రధాన ఇతివృత్తమైన భాగవతం. ఏమిటి అన్నారు? ఏకో దేవ సనాతన, ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేక చ త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాన్ని భుంక్తే విశ్వభుగవ్యయ. అది ఎంత ఎంత కోఇన్సిడెంట్ అండి ఇది. రాముల వారు ప్రత్యక్షమై ఏమయ్యా రామాయణం రాయి అనాలయా, పోనీ పంచాక్షరి చేస్తున్నావు కాబట్టి శివపురాణం రాయి అనాలిగా. రెండింటినీ వద్దని కృష్ణ కథా వృత్తాంతం చెప్పారండి. ఎందుకు చెప్పారు అన్నారు? నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతి అని శాస్త్రం. మనుషులకి పాపం 0 అయిపోయిందని ఎలా తెలుస్తుంది అన్నారు? ఏ జీవుడికి కృష్ణ పరమాత్మ యందు అచంచలమైన భక్తి కలుగుతుందో వాడికి అదే ఆఖరి జన్మ, మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కృష్ణ భక్తి చాలా కష్టం కలగటం.
ఆయనంత తేలిగ్గా లొంగే రకం కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. రామచంద్రమూర్తి తొందరగా దొరుకుతాడు, కృష్ణుడు దొరకడు. ఆయన దొరికిన వాళ్ళు ఇంకెవరికి దొరకరు. భాగవతంలోనే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక పాలు పెరుగు అమ్ముకునే ఆవిడ తట్ట నిండా పెట్టుకొని ఆ తట్ట ఎత్తుకోలేక ఈయన అక్కడ గోళీలు ఆడుతున్నట్ట. ఒరే నాయనా కృష్ణ ఇట్రా అందిట. దగ్గరకు వచ్చి ఇట్లా 2 చేతులు పెట్టుకొని ఏంటి అన్నట్ట. ఏం లేదురా, తట్ట బరువుగా ఉంది, కాస్త నెత్తికెత్తు. నేను ఎత్తను, నువ్వు ఎత్తుకోపో అన్నట్ట. సరే, ఆవిడ చాలా కోపం వచ్చింది. ఒరి పిడుగా, బుట్టెత్తమంటే ఎత్తవా, సరే పో అని చెప్పి ఎవరో కనపడితే వాళ్ళ చేత తట్టెత్తుకొని కొంచెం దూరం వెళ్ళి ఒక బావిగట్టు దగ్గర నిలబడ్డదిట. ఈయన ఇంటి కొంపలోకి పోవచ్చుగా, దాని వెంట ఎందుకు వెళ్తాం? దాని వెంట వెళ్ళి ఆ బావిగట్టు దగ్గర నించొని ఏంటి బుట్ట దించాలా, ఇట్రా దించుతా అన్నట్ట. ఆవిడ కొళ్ళు మండింది. ఒరే, ఇందాక బుట్ట ఎత్తరా అంటే ఎత్తనన్నావు, ఇప్పుడు దించుతావా అందిట. పరమాత్మ అన్నట్ట, నేను బరువులు దించేవాడినే కానీ బరువులు ఎత్తేవాడిని కాదు అన్నట్టండి. అది భజ గోపాలం భజిత కుచేలం. వాళ్ళ మహాభక్తులైనటువంటి నారాయణ తీర్థుల వారు జన్మించినటువంటి జయంతి, ఆషాఢ శుద్ధ ఏకాదశి వారు జన్మించారు. భజ, మా గుంటూరు వాళ్ళే, మరి మేము పాడుకోపోతే ఎట్లా? భజ గోపాలం భజిత కుచేలం త్రిజగమూలం దిది సుతకాలం. భజ గోపాలం మానస భజ రే గోపాలం మానస భజ. నందకిశోరం అతచాణూరం హంసవిదారం భజరే మహానుభావులు ఎంతమంది ఈ దేశానండి, సదాశివ బ్రహ్మేంద్రులు అని మహాభక్తులు, మహానుభావులు. ఎన్నెన్ని గొప్ప ఎంతెంతమంది మహాత్ములు ఈ దేశంలో పుట్టి మనకి ఈనాటికైనా ఇంత అన్నం పుట్టిస్తున్నారు. అది వాళ్ళ తపశ్శక్తి, వాళ్ళ జపానుష్ఠాన బలం. అలాంటి పరమాత్మను తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని కృష్ణుణ్ణి ఎవరు తెలుసుకుంటారో, ఎవరికి ఆయన తెలియబడతాడో అది చాలా కష్టం అని చెప్పారు భాగవతంలోని. కాలవ్యాల ముఖాగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలవు కీరేణ భాషితం అని చెప్పారు. అలా భాగవతాన్ని రచించమంటే పోతన గారు ఆంధ్రీకరిస్తున్నారు. శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోనిధి సిత తామరస అమరవాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ నెన్నడుగల్గు భారతీ. అంబా, ఇవన్నీ పోతన గారు భాగవతాన్ని తెనిగించడానికి ముందు చెప్తున్నటువంటి పద్యరత్నాలు. రాముణ్ణి కీర్తించారు, 2వ పద్యంలో సరస్వతీదేవిని కీర్తించారు. అయినా ఆయనకు తృప్తి కలగల. ఇంకోసారి అమ్మవారిని పిలుద్దాం. అంబా నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి
నన్ కృపజూడు భారతీ. మీరంతా బెజవాడ వెళ్ళుంటారు, కృష్ణలో స్నానం చేస్తుంటారు, మా దుర్గమ్మ వారిని చూస్తుంటారు. ఆవిడ ప్రధాన ద్వారం దగ్గర ఓ పద్యం ఉంటుంది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ. కృపాబ్ది ఇత్సుత మహత్వ పటుత్వ కవిత్వ సంపద. ఎవరన్నా అడుగుతారుగా, ఏమయ్యా ఏం లేకుండా రాసావా, నాకేంటి అని అడుగుతారుగా. ఇట్లాంటి ప్రశ్నలు అడగడానికి కొంతమంది ఉంటారు. అందుకనే వాళ్ళకే ముందు బిస్కెట్ బారేశాడు పోతన గారు, మళ్ళీ అనవసరంగా రప్చర్ చేస్తారు. భాగవతాన్ని ఎందుకు ఆంధ్రీకరించాడో చెప్పారండి. భాగవతం తురీయంగా ఏం చెప్పారు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదను, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల. ఎంత మంచి మాట అండి. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. మోక్షాన్ని పొందడానికి నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. ఇక్కడ పరమాత్మని చాలా విశేషంగా చెప్పారు పోతన గారు. మహానందాంగనాడింభకు. దీనికి అర్థం ఏమిటి అన్నారు. మామూలుగా కృష్ణ పరమాత్మని పెంచింది నందుడు కాబట్టి ఆ నందుడి కుమారుడైనటువంటి వాడికి మొక్కుతున్నాను అని. ఇది కాదు, దీంట్లో ఇంకో అంతరార్థం ఉంది. ఏమిటా అంతరార్థం అన్నారు. లలితా సహస్రంలో కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి 10 వేళ్లల్లోంచి పరమాత్మకు 10 అవతారాలు వచ్చినాయి. అలా వచ్చిన అవతారమే కృష్ణావతారం. అప్పుడు కృష్ణుడికి ఈవిడేమవుతుంది, జన్మనిచ్చిన తల్లి అవుతుంది. మనకి ఖడ్గమాలలో మహానందమయ్యై నమః అని చెప్తారు. అటువంటి ఆ తల్లికి అవతార రూపంగా పుట్టబడినటువంటి ఈ పిల్లవాడికి నేను నమస్కరిస్తున్నాను. మహానందాంగనాడింబకు. అలా భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా. భాగవతం స్తుతితో ప్రారంభమవుతుంది. కుంతీదేవి స్తోత్రం, భీష్ముడు స్తోత్రం చేస్తాడు. దుర్యోధనుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెడతాడు. కృష్ణ పరమాత్మ చెప్పాట, బావా నా వెనకాల 10,000 మంది నారాయణ సైన్యం ఉంది, వాళ్ళు కావాలా నేను కావాలా, నేనేం ఆయుధం పట్టను, ఊరికే అడ్వైజ్ ఇస్తా అంటే దుర్యోధన అనుకున్నట, ఎందుకు ఆ అడ్వైజులు మేము ఇస్తాం బోర్డు, ఇటాని పనికిమాల బ్యాచ్ మాకెందుకు, ఆ 10,000 కావాలన్నట్టు. చూడండి, రిమోట్ ఆయన చేతిలో పెట్టుకొని వీడికి టీవీ ఇచ్చాడు. ఈ పాపిష్టి వాడు అది తెలుసుకోక 10,000 మందిని వేసుకొచ్చాడు. భీష్ముడు అడిగాట, దుర్యోధన పరమాత్మ ఏమన్నాడ్రా అని అడిగాట. ఏమో తాతయ్య, కృష్ణుడికి కూడా ఈ మధ్య మైండ్ పోయింది, ఆయుధం పట్టనన్నాడు, రథంలో కూర్చొని ఉపదేశం చేస్తా అన్నాడు, నాకు అక్కర్లేదులే అన్నాను. ఓరి పిచ్చివాడా, పరమాత్మ నీ రథంలో కూర్చుంటేనే నీకు జయం వచ్చేదిరా, నవరత్నాలు వదిలిపెట్టి నత్తగులల కోసం బయలుదేరావా,
పరమాత్మ ఏమన్నాడు అన్నారు. ఆయుధం పట్టనన్నాడు తాతయ్య అన్నాడా? పరమాత్మ చేత ఆయుధం పట్టించకపోతే నేను భీష్ముణ్ణే కాదన్నాడండి. 10 రోజుల యుద్ధంలో అర్జునుడు దండం పెట్టాట, బావా నువ్వు మాకు అనుకూల శత్రుడివి. ఆ సినిమాలో చెప్తారే, అలో శత్రువులు ఎక్కడో ఉండర్రా, కూతుళ్ళ రూపంలో, పెళ్ళాల రూపంలో, పిల్లల రూపంలో మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. వాడికి అడ్వర్టైజింగ్ కోసం నువ్వు, నేను, వాడి చేత తన్నులు తినడానికి నువ్వు అని చెప్తాడే రావు రమేష్. అట్లా 10 రోజుల యుద్ధంలో అర్జునుడు చెప్పాట, మాకు శత్రువు బావా ఆ ముసలాడు, నియర్లీ 80 to 90 ఉంటాయి వాడికి, మమ్మల్ని ఈడ్చి కొడుతున్నాడు, నువ్వేం చేయలేదు అంటే కృష్ణ పరమాత్మ కోపం వచ్చి ఒక్కసారి రథం దూకేటండి. ఏమైనా సరే ఇవాళ భీష్ముణ్ణి చంపుతాను అని. దుర్యోధనుడితో ఏం చెప్పాడు? నేను ఆయుధం పట్టను అన్నాడు. ఆయుధం పట్టనన్న కృష్ణుడి చేత చక్రం పట్టించాడు భీష్ముడు. ఇప్పుడు ఆలోచించండి, భగవంతుడు గొప్ప, భక్తుడు గొప్ప? భక్తుడే గొప్ప ఎప్పటికైనా. అలాంటి భీష్మస్తుతితో ప్రారంభమవుతుంది భాగవతం. తర్వాత కుంతీదేవి స్తోత్రం చేస్తుంది పరమాత్మని. అత్తయ్య నీకేమి ఇవ్వమంటావు అని అడిగేట పరమాత్మ. ఎవరన్నా ఏమడుగుతారండి? మా పిల్లలకి మంచి రాయల్ లైఫ్ ఇవ్వు, రిచువల్ లైఫ్ ఇవ్వు, మా పిల్లలు బాగా వెల్ సెటిల్డ్గా ఉండాలి అని కోరుతాం. కోరితే ఆవిడ కుంతి ఎందుకు అవుతుంది? కుంటి అవుతుంది. ఆవిడ ఏమడిగిందండి? పరమాత్మ నాకెప్పుడూ కష్టాలు వచ్చేట్టుగా ఆశీర్వదించవయ్యా అందండి. ఎవడన్నా అడుగుతాడా? అదేమిటి అత్తయ్యా అన్నాడు. అది అంతేరా, నాకు కష్టం వస్తే కదా నువ్వు గుర్తుంటావు, సుఖం వచ్చిందనుకో మళ్ళా నేనే భుజాలు ఎత్తుకుంటా. అందుకని నాకు సుఖాలు వద్దయ్యా, నాకు ఎప్పుడూ కష్టాలు వచ్చేట్టుగా అనుగ్రహించు. కష్టాలు వచ్చినప్పుడల్లా నువ్వు నా దగ్గర ఉంటావు, ఇంకంతకంటే నాకేం కావాలి? ఏం కావాలండి మనకి? ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? పరమాత్మని ఆశ్రయించడమే సుఖం. అట్లా పోతన గారు భాగవతాన్ని రక్షింపు మనసు నొకనరు నక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు అని ఇట్లు దేవహూతికి మనమలరగ కపిలుడ ఆత్మ మార్గం బెల్ల విల్పించి చనియే అంతనా సజ్జనాగ్రణి అయిన ధ్రువుండు తల్లులకు భక్తి వినతులు తగనునచ్చే ఆ భరతుని పుణ్యవర్తనము ప్రస్తుతి సేయగ నాకు శక్యమే బ్రహ్మహత్యానేక పాపాటవులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే 1 2 3 4 5 6 7 స్కంధములు వెళ్ళిపోయినాయి. 8వ స్కంధంలోకి అడుగుపెట్టారు పోతన గారు. అది గజేంద్ర మోక్షణము అన్నారు. భాగవతంలో సంసారంలో ఎక్కువ తాపత్రయాలు ఉన్నాయి అనుకోండి, రోజు గజేంద్ర మోక్షణం పారాయణ చేసే తాపత్రయాలు పోతాయి. పిల్లలకి చదువు రాలేదనుకోండి, వాళ్ళని అనవసరంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చేర్చి వాళ్ళని చంపవాకండి. రోజు వామన చరిత్ర పారాయణ చేయండి, వాడికి మంచి చదువు వస్తుంది. ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ పెళ్ళవటం కొంచెం ఆలస్యంగా ఉందనుకోండి, రోజు రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయండి, మంచి దాంపత్యం కలుగుతుంది. భాగవతాన్ని మించినటువంటి అడ్వైజరీ కమిటీ లేదండి. మనకి అనుమానం పుట్టి చచ్చిపోతున్నాం. గజేంద్ర మోక్షణం అది 8వ స్కంధం. ఎలా ఉంది అన్నారు, కొండబెడలరా గజేంద్ర మోక్షణంతో మన కథకు కూడా మోక్షణం వస్తుంది. వేదండ తండమూల రాజాయ కొండబెడలరా వేదండ తండమూల రాజా కొండబెడలరా.
సింహశరభములను దండింపుదు మరిన్నిట దండింపుదు చెండుల క్రియ తుండముల నెగర్చివ కొండ బిడ్డలేరా 10 లక్షల కోట్ల ఆడ ఏనుగుల్ని వెంట పెట్టుకొని వెళుతున్నట్ట. మనకు అనుమానం వస్తుంది, వినేవాడు వెర్రివెధవైతే చెప్పేవాడు క్యాలీఫ్లవర్లు చెవులో పెడతాడు. ఒక ఏనుగుకి 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులు ఏమిటండి? ఇందులో అర్థమేమిటన్నాడు. ఎవడి ఏనుగా? ఎవడో కాదు, మనమే. ఈ 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులు ఏమిటన్నారు? మన శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10 పుట్టినప్పటి నుంచి మనం చచ్చేంత వరకు కొన్ని లక్షల కోట్ల సార్లు పనిచేస్తాయి. ఆ 10 ఇంద్రియాలే 10 లక్షల కోట్ల ఆడ ఏనుగలు. వీడు అరణ్యంలోకి వెళ్ళాడు, ఈ ఏనుగా. మనం వెళ్ళాంగా, ఇప్పుడు అందులోనేగా ఉంది కాంతావాసము, కాంతారవాసము. అంటే జీవుడనే ఏనుగు ఇంద్రియాలనేటువంటి ఆడ ఏనుగులతో అహంకారం అనేటువంటి అరణ్యంలోకి వెళ్ళాడు. ప్రతివాడికి అహంకారం ఎవడికి వాడికే ఉంటుంది. నా కథ బాగుందనుకోండి, రేపు పొద్దున కూడా ఈ కంకణాలు పెట్టుకొని ఇక్కడే తిరుగుతూ ఉంటా, చేతులు ఇట్లా చూపిస్తూ ఎవడో లేకపోయేంతవరకు. ఇది ప్రతివాడికి ఉంటుంది. ఈ అహంకారం అనే అరణ్యంలోకి వెళితే వాడికి ఏం కనపడ్డది? మోహం అనేటువంటి చెరువు కనపడ్డది. అంతేగా, ఇంతమంది విన్నారు, కనీసం ఒక్కళ్ళైనా 100 చదివించకపోతారా? ఇదే మోహం. చదివించకపోతే పర్వాలా, చేతులకున్న ఉంగరాలు ఇవ్వకపోతారా? ఇది వ్యామోహం. ఏమీ ఇవ్వకుండా చచ్చారు, ఇది దుర్మోహం. ఇవందరికీ ఉంటాయి. మోహం అనేటువంటి చెరువు కనపడ్డది. ఆ చెరువులోకి దిగాడు. దిగితే అక్కడ ఏం పట్టింది అన్నారు? అజ్ఞానం అనే మొసలి పట్టింది అన్నారు. అదే గజేంద్ర మోక్షణం. పట్టింది అజ్ఞానమని వాడికి తెలిసింది, మనకి తెలియట్లా. ఇంకా పట్టు. నెంబర్ 1 సినిమాలో వాడు చెప్తాడే, చించు, ఇంకా చించు, ఇంకా ఇంకా చించు, సాయంత్రానికి అన్నీ అతికించు, వచ్చి చదువుకుంటా అంటాడు వాడు. నువ్వు నాకు అర్థం కాలేదు రో అంటాడు బ్రహ్మానందం. పట్టింది అజ్ఞానమని వాడికి తెలిసింది. ప్రాణం కోసం ఆ గజేంద్రుడు ప్రార్థించలేదండోయ్. తనకు పట్టిన అజ్ఞానం నుంచి మోక్షణం ఇప్పించమన్నారు. మోక్షణము అంటే విముక్తి. అజ్ఞానం నుంచి ఎవడు రక్షిస్తాడు? జ్ఞానస్వరూపుడైన పరమాత్మ రక్షిస్తాడు. అందుకే మొదటిది గజేంద్ర మోక్షణము, తర్వాత మోక్షం. ఈ ఆడ ఏనుగులతో గజరాజు వెళ్ళాడు. బ్రహ్మాండంగా ఎట్లా చేశాడన్నాడు? అధికారంలో ఉన్నప్పుడు ఎంత నాశనం చేయాలో అంతా చేశాడన్నారు. అంతేగా, RRR అంటారు, రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బంతి నువ్వు తంతే మళ్ళా నీ దగ్గరికే వస్తుంది. వెళ్ళి 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 ఓ చెరువు చూశారు. ఆ చెరువు ఎలా ఉన్నది? ఇక్కడ మా నారాయణదాస్ గారు కూడా పోతన భాగవతాన్ని ముట్టుకోలేదండోయ్. పోతన గారు రాసిన భాగవతాన్ని ఆయన అనుసరించారు. నారాయణదాస్ గారు బతుకున్నప్పుడు ఎవడో ఒక భాగవత గ్రంథకర్త వెళ్ళాట, నేను భాగవతం రాశాను అని. దాసుగారు నవ్వి, నీకేం పోగాలం వచ్చిందిరా అన్నట్ట. లేదు రాశాను అన్నాడు. సరే ఇటీ అన్నట్ట. గబ 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 పేజీలు తిప్పి, సరే చావు అన్నట్ట. మీ అభిప్రాయం చెప్తారేమో అనుకున్నాను, చెప్పగలిగినంత గొప్పగా లేదులే, అందుకని చెప్పలేదన్నట్ట. ఏ అన్నారట. మరి ఎందుకు తిప్పారు అన్నారట. నారాయణదాస్ గారి మాట చూడండి, ఏం లేదురా, 12 స్కందాల భాగవతం రాశానన్నావు, ఓరి త్రాష్టుడా, ఎక్కడైనా మందార మకరంద అనే పద్యం కనపడుతుందేమో అని చూశాను, ఎక్కడైనా కంజాక్షునకు గాని కాయంబు కాయమే అని చూశాను, ఎక్కడైనా లలిత స్కందము కృష్ణమూలమని కనపడుతుందేమో అని చూశాను రా. పోతన గారు రాసిన తర్వాత నీ భాగవతం ఎందుకురా? కొంపకెళ్ళు, నీ భాగవతం ఎట్లా ఉందో మీ ఆవిడ చెబుతుంది, ఏ ఇంటికి సావన్నా. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించిన తర్వాత మరొకడు చెయ్యి వెయ్యకూడదు అసలు.
అవి కవితా వైశిష్ట్యం కాదు. భాగవతంలో భక్తి పరాకాష్ఠ కలిగిన జీవుడి స్థితి ఎలా ఉంటుందో భాగవతంలో పద్యాలు అలా ఉంటాయి అంతే. ఎలా ఉంది ఆ చెరువు అన్నారు. అటగల్చల్కరిణీ విభుండు నవపుల్లం భోజగల్ఘారము నటదిల్దిరవారము గమఠమీనగ్రాగ దుర్వారము వటహింతాల రసాల సాల సుమనోవల్లి కుటీ తీరము చెటులోద్ధూత మరాళ చక్రవక సంచారంబు కాసారం ఎట్లా ఉంది ఆ చెరువు అన్నారు. ప్రబంధ సాహిత్యం తెలియని వాడు చచ్చేట్టుగా ఉందని చెప్పారు. ఆ చెరువులోకి ఇవన్నీ దిగటం మనకి తెలిసిన కథే, ఎవరికి తెలియదండి. అవన్నీ దిగిన తర్వాత గజరాజు దిగాడు. ఇవి చేసిన అల్లరికి ఆ నీళ్లల్లో ఉన్న అజ్ఞానం తలెత్తింది. చూడండి, నాలుక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిపోయి లోపల కూర్చుంటుంది, మాడు చెప్పు దెబ్బలు తింటుంది అని మనకు ఒక మాట ఉంది. ఆగం చేసిన ఆడ ఏనుగులు గట్టెక్కాయి, ఏమీ తెలియని మొగ ఏనుగు నీళ్లలోకి దిగేటప్పటికల్లా మొసలు తలకాయ ఎత్తింది. దానికి ఇదే కనపడ్డది. ఇక్కడ కూడా మంచి పద్యం చెప్పారు. భుగభుగాయుతబూరి బుద్భుద చెటలతో గదల్చు దివికి భంగంబులగయ భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝానిలవసమున ఘమఘమావర్తమన సరసిలో నుండి పొడగుంచి సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రు డిభరాజు నొడిసి పట్టే అని చెప్పారు. ఎట్లా పట్టింది అన్నారు. ధ్యానవంతుని నిద్దురబూనినటుల, బలయుతిని శూల జాడ్యంబు పట్టినటుల, ఉత్తముని దుష్టకాముని ముట్టినటుల సమద గజమును మొసలి వాజూచి పట్టే అన్నారు. వెయిట్ లిఫ్టర్కి, వెయిట్లెత్తేవాడికి కీళ్లు పట్టుకుపోయే రోగం వచ్చిందనుకోండి, వాడు ఏమెత్తుతాడు, వాడినే ఎవరైనా ఎత్తాలి. ధ్యానం చేద్దామని కూర్చున్న వాడికి నిద్ర వస్తే ఇంక వాడు చేస్తొచ్చే ధ్యానం ఏముంది. మంచివాడిని దుష్ట స్త్రీ పెడితే ఏముంది. అట్లాగే ఈ మొసలి ఏనుగు యొక్క బలహీనతను చూచి పట్టింది అన్నారు. మనకుందే, అరే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టానరా అంటాం, అదే వాజూచి పట్టి. 1000 సంవత్సరాలు జరిగిందండి యుద్ధం, ఏం సామాన్యంగా జరగల. కొన్ని వేల పుల్వామా దాడి కంటే భయంకరంగా జరిగింది. ఆపరేషన్ సింధూర్ అయింది. అక్కడ కొట్టడం పట్టడం పట్టడం కొట్టడం పట్టడం కొట్టడం కొట్టడం పట్టడం. ఇక్కడ నారాయణదాస్ గారు బాగా మంచి విశేషాలు చెప్పారు. దురమునరించనగేంద్రుడు దృఢబలమున ధృతమతి మకరితో ధరాధరము వల శరీరము మెరయ గరాగరి గజల చరేంద్రుదనువున కరంబున బెనచి బిరాన విసర కరేణువులయ్యరే భళి భళి రేయనగా దూరమునరుచే. కొట్టడం పట్టడం కొట్టడం పట్టడం ఎన్ని రోజులు అన్నారు? 1000 రోజులైంది, 1000 ఏళ్ళు అయింది. ఏనుగు బలం మొత్తం నాశనం అయిపోయింది. ఏనుగుకి అది పరక్షేత్రం, మొసలికి స్వక్షేత్రం. స్థానబలిమి కానీ ధనబలిమి కాదయ్యా విశ్వదాభిరామ